మాటరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు. చక్రవర్తి శ్రీశాంతమూలుడు చనిపోయిన తరువాత అతడి కొడుకు మాటరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు దక్షిణాపథంలో విశాల, వ్యవస్థీకృత, శక్తిమంతమైన సామ్రాజ్యానికి వారసుడై వచ్చాడు. ఆ సంఘటన సుమారు క్రీస్తుశకం 218లో జరిగిందని నిశ్చయంగా చెప్పవచ్చు. శ్రీ వీరపురుషదత్తుడు అప్పుడు బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెడుతున్న రాకుమారుడు అయి ఉంటాడు. కనుకనే 20 ఏళ్లకు పైనే సుదీర్ఘమైన, ప్రశాంతమైన, సంపద్వంతమైన పరిపాలనను అనుభవించి ఉంటాడు. దక్కనులో ఆ కాలంలో అతడు నిశ్చయంగా శక్తిమంతుడైన రాజు. ఆంధ్రదేశంలో బౌద్ధానికి ఉజ్వలమైన స్థాయిని అందించిన కాలం అది. ప్రముఖులైన శాతకర్ణి, గౌతమీపుత్ర, వాసిష్ఠిపుత్ర రెండవ పులమావి లాంటి ఆంధ్ర సామ్రాజ్యపు సౌభాగ్యవంతమైన రోజులను గుర్తుకు తెచ్చేది. అతడి పరిపాలనా కాలపు 6వ, 14వ, 15వ, 18వ, 20వ సంవత్సరాలలో నాగార్జునకొండలోనూ ఇతర చోట్ల వేయించిన శాసనాలు అతడి అంబగా, సంపద్వంత, సుదీర్ఘ పరిపాలనకు సాక్ష్యమిస్తాయి. ఇక్ష్వాకులు సామ్రాజ్య పాలనా ఘనతను పొందారని అవి చెబుతాయి. ఎక్కువ శాతం శాసనములు నాగార్జునకొండలోనే కనుగొనబడ్డవి. సామ్రాజ్యపాలక ఇక్ష్వాకులు, ముఖ్యంగా శ్రీ వీరపురుషదత్తుడు, వాసిష్ఠిపుత్ర శ్రీ బాహుబల శాంతమూలుడు ప్రాపకంలో సాగిన బౌద్ధ విహారాల ఘనమైన చరిత్రను వెన్నొల్ల చాటుతాయి. ఈ శాసనాలు ధర్మకార్యాల గురించి చాలా ఆసక్తికరమైన, విలువైన సమాచారాన్ని మనకు అందిస్తాయి. శ్రీ వీరపురుషదత్తుని కాలంలో ఆంధ్రదేశ రాజ్యం ప్రశాంతముగా, సౌభాగ్యవంతమై ఉంది. అతని పరిపాలనా కాలంలో కొత్త భూభాగములను జయించకపోయినా, కొత్త రాజవంశములను లొంగుబాటు చేసుకోకపోయినా, అతడి తండ్రి ఇచ్చిన విశాల సామ్రాజ్యాన్ని సువ్యవస్థితం చేసి పరిపాలించటం జరిగినది. శ్రీ వీరపురుషదత్తుడి మరింత గొప్ప పరువు ప్రతిష్టలను సామ్రాజ్యానికి శక్తిని అందించాయి. గొప్ప బౌద్ధ ప్రాంతంగా ఆంధ్రదేశపు కీర్తిని సుదూర తీరాలకు వ్యాపింపచేయటంలో శ్రీ వీరపురుషదత్తుడు ఘన విజయమునే సాధించాడు. శ్రీ వీరపురుషదత్తుడు తన తండ్రి వలె విదేశీ విధానాన్ని అవలంబించినట్లు తెలుస్తుంది. పొరుగు సామ్రాజ్యాలతో వైవాహిక సంబంధాలను పెట్టుకుని పలుకుబడిలోకి తీసుకువచ్చాడు. ఉజ్జయిని మహాక్షత్రపుడి కూతురు అయిన మహాదేవి రుద్రభట్టారికను అతడు వివాహమాడాడు కనుక ఉజ్జయిని శక మహాక్షత్రపుడు ఆంధ్రదేశ ప్రభువుకు మిత్రుడిగానే ఉన్నాడు. మహాక్షత్రపుడు స్నేహంగా ఉండటానికి కారణం బంధుత్వపు సన్నిహిత్వం మాత్రమే కాదు. వాయువ్య దక్కనులోని పరిస్థితి, ఆగ్నేయంగా ఆబీరుల దుందుడుకుతనానికి వ్యతిరేకంగా దక్షిణంలో బలమైన మిత్రులుండటం మహాక్షత్రపుడికి ఎంతో అవసరం కనుక. వంశంలో తిరుగుబాటు వస్తుందనే భయం చేతనో, లేక మరో ప్రత్యర్థి సింహాసనాన్ని హస్తగతం చేసుకుంటాడేమోనన్న కారణంగానో ఇక్ష్వాకు రాజు తన సామ్రాజ్యంలో శక్తిమంతమైన సామంత కుటుంబాలతో వైవాహిక సంబంధాలను పెట్టుకున్నాడు. వీరపురుషదత్తుడు తన మేనత్తలైన అమ్మసిరి, శాంతిసిరిల కూతుళ్లను కూడా భార్యలుగా స్వీకరించాడు. గొప్ప సామంత కుటుంబాల సేనాపతులను అతడి మేనత్తలు వివాహం చేసుకున్నారు. అలా వీరపురుషదత్తుడు ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని వైవాహిక సంబంధాల ద్వారా ఒక దగ్గరకు చేర్చాడు. తరువాతి కాలంలో కైకేయులు, చోళులు, దక్షిణ దేశపు ఎన్నో రాజకుటుంబాల వారు తాము వైవాహిక సంబంధాల వల్ల ఇక్ష్వాకు కుటుంబం నుంచి వచ్చామని చెప్పుకున్నారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. నాగార్జునకొండలోని శాసనముల ప్రకారం మాటరీపుత్ర వీరపురుషదత్తుడికి 5గురు రాణులున్నారు. వారిలో పట్టమహిషి మహాదేవి భట్టిదేవి, ఆమె వాసిష్ఠ రాకుమారి. ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పేరు వాసిష్ఠిపుత్ర శ్రీ బాహుబల శాంతమూలుడు. ఆమె కూతురు పేరు కోడబలిసిరి. మరొక రాణి మహాదేవి రుద్రభట్టారిక. ఈమె ఉజ్జయిని రాజు కూతురు. మిగిలిన 3 రాణులు తన మేనత్తల కూతుళ్ళు. మేనత్తల కూతుళ్లను వివాహం చేసుకునే ఆచారం ఇప్పటికీ ఆంధ్రదేశంలో ప్రచలితమయ్యే ఉంది. ఈ ఆచారం ఇక్ష్వాకులతోనే ఆంధ్రదేశంలో మొదలైందనే చెప్పవచ్చు.